మహిమ కలుగునుగా. ఒకళ్ళైతే నేను వస్తున్నప్పుడు వెళ్తున్నాడు అయినా చర్చి పేరు పెడితే పరిశుద్ధాత్మదేవుడు నడిపించి పరిచర్య అంట. ఇక్కడ మనుషులకు ఆలోచన ఉండదా? చూద్దాం సంఘం ఏం కడతాడో, ఉద్యోగం మానేసి వెళ్తున్నాడు. ఎవరో కాదు, ఆత్మీయులు. ప్రత్యేకించి మీకు మన సంఘంలో కూడా చెప్తా, లోకంలో నుంచి నేను చాలా అనుభవించాను. లోకంలో మోసపోయి, లోకంలో అవమానాలు పాలారు, లోకంలో అనారోగ్యమే, లోకంలో అనాథలుగా మార్చబడి అందరు ఉండగానే అవమానాలు పాలేము. లోకం నుండి చర్చికి వస్తారు విశ్వాసం. ఇంకొక మాట చెప్తానండి, ఈ మాట మీ మనసులో ఉంచుకోండి. వచ్చిన వారిని ఎవరిని మోసం చేయొద్దు, ఎవరిని బాధ పెట్టద్దు. సంఘానికి వచ్చారంటే వాళ్ళు బయట అవమానాలు, నిందలు, హేళన చేయబడి యేసు దగ్గర ప్రశాంతత దొరికిద్దేమో అని వస్తారు. దయచేసి నేను ఎప్పుడు చెప్తా, మన పరిచారకులు చెప్తే ఈ మాట, మన దగ్గరికి వచ్చిన వాళ్ళని కించపరిచి మాట్లాడద్దు, నెగ్లెక్ట్గా చూడదు. దాదాపు మన వాళ్ళు ఎవరు చూడరు. నేను ఫస్ట్ నుంచి చెప్తా ఈ మాట. నేను ఎదుర్కొన్న ఆత్మీయులు బయట వాళ్ళు తల్లిదండ్రులు ఏమన్నా బాధ ఉండదు, కానీ ఆత్మీయులు అవమానిస్తే గుండెలు పిండేసినట్టుంటుంది. అరే లోకం అలా బాధగా ఉంది, ఏడుకొస్తే ఏడొకటిదేనా, ఎందుకు మనుషులందరూ ఒకటే అన్నట్టు మన పరిచర్యలో ఉండకూడదు. ఇక్కడికి వస్తే ఆదరణ పొందుకోవాలా, ఇక్కడికి వస్తే ప్రేమను పొందుకోవాలా, కడుపులోది తీసి చెప్పుకునేటట్టు ఉండాలా. నేను నీకైతే చెప్పేది ఒకటే, నీ దగ్గరికి వచ్చి ఎవరైనా పంచుకుంటే విను, కాసేపు టైమేగా, ఏం కాదులే, దేవుడు నాడు సహాయం చేస్తే ప్రార్థన చేయి. దేవుడు కృప ఉండి దాని నుంచి విడుదల పొందుకుంటే నిన్ను దేవుడు హెచ్చింపులోకి తీసుకొస్తాడు. చప్పట్లు కొట్టాడు. హల్లెలూయా.